హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. అయితే మనం ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్స్, అదేవిధంగా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ CBT2 ఎగ్జామ్ అనేది January 20న ఉంది కదా, దానికి సంబంధించి అదేవిధంగా ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ అనేది నడుస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, అంటే మెమొరీ బేస్డ్ క్వశ్చన్స్ అనేది మనం డిస్కస్ చేస్తున్నాం. ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఆ రైల్వేకి సంబంధించిన ఏ ఎగ్జామ్స్ రాసినా ఇలాంటి క్వశ్చన్స్ మీకు తగులుతాయి ఫ్రెండ్స్ ఎగ్జామ్లో. ఓకేనా, 100% రీజనింగ్ ఇలాంటి మోడల్సే వస్తాయి మీకు. ఓకేనా, ఇలాంటి మోడల్సే వస్తాయి మీరు ఏ ఎగ్జామ్ రైల్వేది ఏ ఎగ్జామ్ రాసినా. ఓకేనా, ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే చూడండి. ఫస్ట్ క్వశ్చన్ నేను పెట్టేసిన తర్వాత వచ్చే క్వశ్చన్లు కూడా తెలుగులో ఇంగ్లీష్లో రెండిట్లో ఉంటాయి. చూడండి, మనము ఒక దాదాపుగా ఈ సెట్ అనేది 5th సెట్ 4th సెట్ వరకు మీరు అన్ని వీడియోస్ చూడండి. తర్వాత వెళ్ళి గ్రూప్ డి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళండి. దాదాపుగా 30 నుంచి మీరు ఈజీగా 25+, 20 అయితే ఈజీగా చేస్తారు ఫ్రెండ్స్. ఓకేనా, అంటే నేను చెప్పిన ఫాలో అవ్వాలి. ఓకేనా, ఇప్పుడు ఈ క్వశ్చన్ ఉంది కదా, ఈ క్వశ్చన్ మీరు ట్యాకిల్ చేయాలంటే ఖచ్చితంగా A నుండి Z వరకు అనేది మీకు లెటర్స్ తెలియాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు D వాల్యూ ఎంత 4, అదేవిధంగా V వాల్యూ ఎంత 22, N వాల్యూ 14, అదేవిధంగా A వాల్యూ 1, S వాల్యూ 19, P వాల్యూ చూడండి 16, X వాల్యూ 24, P వాల్యూ 16, H వాల్యూ 8, U వాల్యూ 21, M వాల్యూ 13, E వాల్యూ 5, R వాల్యూ 18, J వాల్యూ 10, B వాల్యూ 2, O వాల్యూ 15, G వాల్యూ 7, Y వాల్యూ 25. ఇది చూడండి, మీరు ఇది ఒక సిరీస్, ఒక నంబర్ సిరీస్ లెక్క మీరు ఫాలో అవ్వండి. ఓకేనా, అయితే మీరు చూడండి, ఇక్కడ D నుంచి 1 వచ్చింది, ఇక్కడ -3, కాబట్టి ఇటు నుంచి మనం చూద్దాం. ఇటు నుంచి చూసుకుంటే ఇప్పుడు ఈ విధంగా చూసుకుంటే అన్ని ప్లేస్లో కనబడతాయి ఫ్రెండ్స్. ఓకేనా, మనకు చూడండి, మనకు అన్నీ కూడా ప్లేస్ అనేది కనబడతాయి. కాబట్టి ఈ విధంగా చూడండి. ఇప్పుడు ఫస్ట్ అక్షరం ఏముంది ఇక్కడ 15. ఓకేనా, 15 ఓ అంటే 15 కదా. 15 తర్వాత ఇక్కడ ఏముంది 18, 18 తర్వాత 21, 21 తర్వాత 24, 24 తర్వాత ఇది ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు 24 అంటే Z is 26, A is 27. ఓకేనా, A తర్వాత 27 తర్వాత వెళ్ళింది అంటే 1 + 3 4, అంటే ఫస్ట్ డిజిట్తో చూసుకుంటే అన్నిట్లో కూడా రైటే ఉంది. ఇప్పుడు సెకండ్ డిజిట్ చూడండి, ఇక్కడ సెకండ్ డిజిట్ G అంటే ఎంత 7, తర్వాతకి వెళ్ళి J 10, M 13, P 16, S 19, అంటే 16 + 3 19. ఓకేనా, తర్వాతకి వెళ్ళి 19 + 3 22 అనేది వచ్చింది. తర్వాతకి వెళ్ళి ఇప్పుడు లాస్ట్ డిజిట్ చూడండి, ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏముంది Y అంటే ఎంత 25, 25 + 3 28, B అనేది 28 కదా. ఇప్పుడు A వాల్యూ 27 అండ్ B వాల్యూ 28. ఓకేనా, B అనేది 2, ఇక్కడ +3 5, 5 + 3 8, 8 + 3 16 అవుతుంది. 8 + 3 11, ఇక్కడ K అనేది ఉండాలి. కాబట్టి మనకు ASP ఇస్ ద ఇది ఫాలో కానది అనమాట. ఇన్కరెక్ట్ సిరీస్ ఏదంటే ASP, ఆప్షన్ D ఇస్ ద రైట్ ఆన్సర్. ఇలాంటిది మీరు చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, నేను మొత్తం చెప్తున్నా ఫ్రెండ్స్. ఓకే, టెలిగ్రామ్ ఛానల్లో నేను A నుంచి Z వరకు మీరు ఈజీగా గుర్తించే విధంగా ఆ వీడియో నేను చేశాను. ఆ టెలిగ్రామ్ ఛానల్లో మీరు చేరండి. ఓకేనా, టెలిగ్రామ్ లింక్ మన ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ నుండి మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ అయితే చాలా అడిగారు అనమాట. ఓకేనా, సిట్టింగ్ అరేంజ్మెంట్ గ్రూప్ డిలో దాదాపుగా 3 నుంచి 4 క్వశ్చన్స్ అనేది వస్తున్నాయి సిట్టింగ్ అరేంజ్మెంట్. ఓకేనా, చూడండి, ఈచ్ ఆఫ్ PQRSTU అండ్ V హ్యాజ్ ఇన్ ఎగ్జామ్ ఆన్ ద డిఫరెంట్ డేస్ అన్నాడు. అంటే PQRSTUలు ప్రతి ఒక్కరు కూడా వారంలో వేరే ఒక రోజున, అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మండే నుంచి సండే వరకు. అయితే ఇక్కడ రాసుకోండి, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అండ్ సండే. ఓకే ఫ్రెండ్స్, చూడండి సండే ఏమని చెప్పిండు, సేమ్ వీక్ ఎస్ హ్యాజ్ ఎగ్జామ్ ఆన్ ట్యూస్డే అన్నాడు. ఎస్ హ్యాజ్ ఎగ్జామ్ ఆన్ ట్యూస్డే. ఎస్ అన్నాడు ఏ రోజున ఎగ్జామ్ రాస్తాడు, ట్యూస్డే నాడు రాస్తాడు, అంటే మంగళవారం. ఎగ్జాక్ట్లీ 2 పీపుల్స్ ఆర్ ఎగ్జామ్ బిట్వీన్ ఎస్ అండ్ పి అన్నాడు. ఇప్పుడు పైన చూడండి, ఒకటే ఉన్నాడు. ఎస్ అండ్ పి మధ్య ఎంతమంది ఉన్నారు, 2 మాత్రం వస్తారు. అంటే ఎస్ ట్యూస్డే వస్తే పి అనేవాడు ఫ్రైడే నాడు వస్తాడు. ఓకేనా, పి అనేవాడు ఫ్రైడే నాడు వస్తాడు.
ఎగ్జాక్ట్లీ 2 people sit between ఎస్ అండ్ పి అన్నాడు. టీ హ్యాజ్ ఎగ్జామిన్ ఇమీడియట్లీ బిఫోర్ ఆఫ్ యూ అన్నాడు. టీ అనేవాడు ఇమీడియట్లీ బిఫోర్ ఆఫ్ యూ అని చెప్పిండు. ఓకేనా, టీ అనేవాడు వెంటనే యూకి వెంటనే పైన కూర్చుంటాడు. ఓకేనా, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా థర్స్డే నాడు యూ ఎగ్జామ్ రాసిండు అనుకోండి, థర్స్డే నాడు యూ ఎగ్జామ్ రాస్తే వెనస్డే నాడు టీ అనేవాడు ఎగ్జామ్ రాస్తాడు. ఓకేనా, తర్వాత వెళ్ళి చూడండి ఏమన్నాడు తర్వాత యూ. ఓకే, ఆర్ యాజ్ ఎన్ ఎగ్జామ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఆఫ్ క్యూ. క్యూ తర్వాత ఓకేనా, క్యూ తర్వాత ఇమీడియట్గా ఎవరు రాస్తారు, క్యూ తర్వాత ఆర్ అనేవాడు రాస్తాడు. అంటే మనకి ఎగ్జాక్ట్లీగా ఇప్పుడు ఇక్కడ 2 సాటర్డే అండ్ సండే ఉంది, ఇక్కడ వెనస్డే అండ్ థర్స్డే ఉంది. కాబట్టి మనకు ఎగ్జాక్ట్లీ అనేది తెలియదు. కాబట్టి నేను ఇక్కడ ఎలాంటి మనం పాసిబిలిటీ కోసం చేయకూడదు. ఇలాంటి క్వశ్చన్ ఇది 1 మార్కే కదా ఫ్రెండ్స్, 5 మార్క్స్ అయితే మనం పాసిబిలిటీ కేసు తీసుకోవచ్చు. ఆల్మోస్ట్గా మీరు అన్ని కండిషన్ చదువుకున్న తర్వాత ఇలాంటివి చేయాలన్నమాట. ఓకేనా, తర్వాతకి ఏమన్నాడు, ఓన్లీ 1 person హ్యాజ్ ఎగ్జామ్ బిట్వీన్ యూ అండ్ క్యూ అన్నాడు. ఓకే, యూకి క్యూకి ఒక మంది మాత్రం కూర్చుంటాడు, వీరిద్దరి మధ్య, ఇద్దరి మధ్య. ఓకేనా, చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్యూ ఆర్ రాసుకుంటే క్యూకి యూకి అంటే యూ తర్వాత టీ అనేవాడు, ఇక్కడైతే ఆప్షన్ లేదు మాకు. కాబట్టి మనకు ఈజీగా మనం చెప్పుకోవాలంటే ఇక్కడ టీ అండ్ యూ రాసుకోండి. ఇక్కడ టీ వెనస్డే అండ్ థర్స్డే అనేవాడు యూ అనమాట. తర్వాతకి వెళ్ళి ఇక్కడ క్యూ అండ్ ఆర్ చూసుకోండి, సాటర్డే క్యూ వస్తాడు, తర్వాతకి వెళ్ళి ఆర్ వస్తాడు. అంటే ఈ ఫాలో అయిందా మన క్యూ అండ్ యూ మధ్య వన్ పర్సన్, అంటే 1 person ఈజీగా ఇక్కడ అయిపోయిండు. అక్కడ ఈ క్యూ అండ్ ఆర్ ఫ్రెండ్స్. ఓకేనా, తర్వాతకి ఇప్పుడు మనకు మిగిలింది ఏముంది, PQRST UV అనేవాడు ఇక్కడ వస్తాడు ఫస్ట్లో. అంటే మనకు ఏమన్నా హౌ మెనీ పీపుల్స్ ఆర్ ఎగ్జామ్ హ్యావ్ ఆఫ్టర్ క్యూ అన్నాడు. క్యూ తర్వాత ఎంతమంది రాస్తున్నారు, ఒక్కడే రాస్తున్నాడు. అడుగుడు ఆర్ అనేవాడు ఒక్కడు అనేది ఆన్సర్ ఈజ్ ద డి ఆన్సర్. ఒక్కడే ఎగ్జామ్ అనేది రాస్తున్నాడు. కాబట్టి మీరు ట్రిక్గా చాలా స్పీడ్గా వెళ్తేనే ఇలాంటి క్వశ్చన్స్ మీరు ట్యాకిల్ చేయగలుగుతారు ఫ్రెండ్స్. ఓకేనా, డైలీ ప్రాక్టీస్ అనేది చేయాలి. ఈ క్వశ్చన్ చూడండి, స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్ అన్నమాట. ఇది చూడండి ఏమన్నాడు, మనకు మొత్తం ఇచ్చిండు. ఓకేనా, క్వశ్చన్ ఏమి ఇచ్చిండు, క్వశ్చన్ చూడండి. ఎమాంగ్ 5 students ఓకేనా, 5 మంది ఉన్నారు. వాళ్ళు AFAKE అండ్ D ఈచ్ హ్యావింగ్ డిఫరెంట్ హైట్స్, అంటే ఈ 5గురు కూడా డిఫరెంట్ హైటర్స్ అని ఉన్నారు. విచ్ స్టూడెంట్ ఈజ్ ద షార్టెస్ట్, అంటే ఈ 5లో ఏ స్టూడెంట్ అనేవాడు షార్టెస్ట్గా ఉన్నాడు. ఇక్కడ చూడండి, ఏ ఈజ్ షార్టర్ దాన్ ఏ అనేవాడు ఎవరికంటే చిన్నగా ఉన్నాడు, ఈ కంటే చిన్నవాడు ఉన్నాడు. ఇక్కడ రాసుకోండి. ఓకేనా, ఏ ఈజ్ షార్టర్ దాన్ ఏ ఈజ్ షార్టర్ దాన్ ఇట్లా కూడా రాసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, కే ఈజ్ షార్టర్ దాన్ ఎఫ్, కే ఈజ్ మనకు తెలియదు. ఓకేనా, కే ఈజ్ షార్టర్ దాన్ ఎఫ్. ఓకే, తర్వాత చూడండి ఇప్పుడు మనకు ఇప్పుడు ఈ ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి మనకు ఆన్సర్ అనేది వస్తుంది, ఎవరు చిన్నవాడు అని మనకు రాదు. ఓకేనా, ఫస్ట్ స్టేట్మెంట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్ నుంచి కూడా మనకు ఆన్సర్ అనేది ఫస్ట్ సెకండ్ స్టేట్మెంట్ నుంచి మనకు ఆన్సర్ అనేది రావాలి. ఇక సెకండ్ స్టేట్మెంట్ చూడండి, కే ఈజ్ టెల్లర్ దాన్ ఏ అన్నాడు. కే ఈజ్ టెల్లర్ దాన్ ఏ. చూడండి, కే ఈజ్ టెల్లర్ దాన్ అంటే మనకు షార్టెస్ట్ అన్నాడు, మనకు తెలియదు కదా ఎవరు ఉన్నది ఆప్షన్. ఇది చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్ నుంచి కూడా మనకు ఏం చేయలేము. కాబట్టి ఈ 2 స్టేట్మెంట్లను కూడా చూసి మీరు చూడండి ఒకసారి, రెండింటిని కలిపి కూడా. అంటే ఏమంటారు, సింగిల్గా చూస్తుంటే స్టేట్మెంట్ నుంచి రావట్లేదు, కానీ మనం 2 కలిపి కూడా చేద్దాం ఒకసారి. చూడండి, ఇక్కడ FK తర్వాతకి ఏమన్నాడు, KA ఉంది కదా, ఇక్కడ కే తర్వాత ఏమన్నాడు, ఇక్కడ F రాసుకోండి మీరు. ఓకేనా, FK కంటే పెద్దోడు కదా. తర్వాతకి ఏమన్నాడు, ఏ తర్వాత ఈ. అయితే మనం ఈ అనేది ఎక్కడైనా రావచ్చు, ఇక్కడ కూడా రావచ్చు ఏఈ, కానీ మనకు స్టాటస్ అని అడిగిండు. ఓకేనా, స్టాటస్ ఇక్కడ రాస్తాను ఫ్రెండ్స్. ఓకే, ఎఫ్ తర్వాత ఎవరు ఉన్నారు, ఎఫ్ తర్వాత కే, ఖచ్చితంగా కే తర్వాత ఏమన్నాడు, ఏ అన్నాడు. ఓకేనా, ఏ తర్వాత ఈ అన్నాడు. ఓకేనా, ఈ ఇక్కడైనా రావచ్చు. ఓకేనా, ఇక్కడైనా రావచ్చు, ఎక్కడైనా రావచ్చు. అంటే టాలర్ అని చెప్పిండు, ఏ కంటే టాలర్ అని చెప్పొచ్చు. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఈ అనేవాడు ఇక్కడ రాసుకున్నాం. ఇప్పుడు డి గురించి మనకు ఇక్కడ చెప్పలేడు కదా, డి గురించి. డి అనేవాడు ఇక్కడైనా రావచ్చు. ఓకేనా, ఇక్కడైనా డి అనేవాడు రావచ్చు. ఓకేనా, మనకు ఇక్కడ 2 పాసిబిలిటీ వస్తున్నాయి. కాబట్టి మనం షార్టర్గా అనేది చెప్పలేము. ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఈ ఉంది కదా, ఈ అనేది ఇక్కడ కూడా రావచ్చు. అంటే పెద్దోడో చిన్నోడో మనం ఎగ్జాక్ట్గా అనేది చెప్పలేము. ఇక్కడ పాసిబిలిటీ అనేది చెప్పొచ్చు, కానీ ఎగ్జాక్ట్గా అనేది చెప్పలేము. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్ నుంచి కూడా మనం ఆన్సర్ అనేది తీయలేకపోతున్నాం. ఓకేనా, డాటా ఇన్ స్టేట్మెంట్ 1 and 2 టుగెదర్ ఆర్ నాట్ సఫిషియంట్ టు ది ఆన్సర్ ఆఫ్ ది క్వశ్చన్ అని చెప్పిండు. ఓకే, ఫస్ట్ ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, ఈ రెండింటిని కూడా మనం కలిపితే ఆన్సర్ వస్తుంటే డేటా బి ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. కాబట్టి మనం ఇది కావట్లేదు, కాబట్టి మనం ఆప్షన్ ఏకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్, నిన్న కూడా నేను చెప్పాను ఇలాంటి క్వశ్చన్స్ చాలా అడగడం అనేది జరుగుతున్నాయి.
మీరు ఏదైనా సరే ఫ్రెండ్ ట్రెండింగ్ ఆఫ్ ది క్వశ్చన్ చేస్తేనే మీరు ఎగ్జామ్లో ఈజీగా క్వాలిఫై అవుతారు. అదేవిధంగా విత్ ఇన్ టైంలో ఆన్సర్ చేస్తారు మీరు. ఓకేనా, నిన్న చెప్పినా కదా, నిన్న చేసిన వాళ్ళు, నిన్న ఆ వీడియో చూసిన వాళ్ళు దీన్ని పౌజ్ చేసి ఈజీగా మీరు 20 సెకండ్లో మీరు దీన్ని ఆన్సర్ చేయండి. ఓకేనా, చూడండి, ఇగో 1 2 3 4. వై ఇక్కడ ఉంది 4, ఎల్ 2, సి 1, ఏ 3, 4 3, 4 2 1 3. తర్వాతకి వెళ్ళి ఎల్ చూడండి, ఎల్ 2. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ కింద రాస్తాను. ఓకే, ఎల్ 2 కొద్దిగా కావండి. చూడండి వైకి ఎంత వస్తుంది, వై కొద్దిగా కావండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు వై 4, ఇది ఎల్ చూడండి, ఎల్ 2, సి 1, ఏ 3. తర్వాత ఇది చూడండి, ఎల్ ఎప్పుడు ఉంది, ఎల్ 2, ఏ 3, 2 3 వస్తుంది. ఓకేనా, ఎల్ఏ సివై, సి ఎక్కడ ఉంది, సి 1, 2 3 1 4, 2 3 1 4. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇది కూడా 2 3 1 4 ఉందా. ఇక బి 2 ఏముంది ఇక్కడ చూడండి, ఇక్కడ 1 2 3 4. చూడండి 4 ఏముంది, 4 ఎస్, ఓ ఏముంది 2, 40, బి అనేది ఉంది 1, 4 2 1 3. తర్వాత చూడండి 2 3 1 4. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంది, ఏదో ఒకటి మీరు ఖచ్చితంగా ఒకటి తెలుసుకోండి. ఇక్కడ లాస్ట్ ఉంది కదా, లాస్ట్ చూసుకున్నాం 2 4. ఇక్కడ 2 4 ఉంది, 2 ఏముంది ఇక్కడ 1 2 3 4. 2 ఏముంది, ఈ 4 ఉందా, సారీ థర్డ్ది కదా మనం చూసేది. ఓకే, 2 2 4. ఓకే, 2 ఉందా ఇక్కడ, 2 ఏంటిది, ఈ. కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రాంగ్ ఆన్సర్. ఈజీగా మనం ఆప్షన్ ఏ ఇస్ ద రాంగ్ ఆన్సర్. ఇక చూడండి 1 2 3 4 ఏముంది మనకు 2 4. ఓకేనా, 2 4. ఫస్ట్ 2 ఏముంది, ఎఫ్ 2 ఆర్. ఓకే, తర్వాత వెళ్ళి 4 కాబట్టి ఇది ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇది ఒకసేపు పక్కకు పెట్టండి. ఓకేనా, చూడండి కింద 2 4, 1 2 3 4. 2 ఏముంది, 2 ఐ కాబట్టి ఇక్కడ ఏముంది, ఎల్ ఉంది. కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద రాంగ్. ఇక్కడ 1 2 3 4, 2 4. ఈ చూడండి ఇక్కడ, సరే ఇక్కడ చూడండి ఆర్ఏఈ. ఓకే, ఇక్కడ కూడా మిస్ అయింది ఫ్రెండ్స్, ఆర్ఏఈజీ ఇక్కడ రాసుకోండి మీరు, ఆర్ఏజీ. ఓకేనా, మనకైంది, మనకు 2 4. 2 ఏముంది ఇక్కడ, ఆర్ ఉంది, ఇక్కడ 4 వచ్చింది, ఇక్కడ జీ వచ్చింది. కాబట్టి మనకు డి ఆప్షన్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్, బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఈ విధంగా అనేది మీరు చూడండి. ఇప్పుడు చూడండి సెకండ్, చూడండి ఇక్కడ సెకండ్, ఫస్ట్ 2 2 4, ఇక్కడ 4 3 చూడండి, ఎం వచ్చింది. ఓకే, ఎం 4 3 3 ఓ. కాబట్టి మనం రైట్ అని చెప్పొచ్చు. అంటే ఇట్లా షార్ట్ ట్రిక్స్ మీరు పోతేనే మీకు వచ్చిన ట్రెండింగ్ ఆఫ్ ది క్వశ్చన్స్ మీకు తెలిసి ఉంటేనే మీరు చేయగలుగుతారు. ఇప్పుడు డైరెక్ట్గా మీరు ఎగ్జామ్లో చూస్తే ఫ్రెండ్స్ మీకు రాదన్నమాట. ఓకేనా, ట్రెండింగ్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మీరు చూడండి. ఈ క్వశ్చన్ చూడండి, బేస్డ్ ఆన్ ది ఇంగ్లీష్ alphabetical ladder. ఓకే, alphabetical ladder, 3 of the following 4 letters is cluster pairs are like of the certain way and thus form of the group which is the letter cluster pair does not belong to that group. అంటే ఇవి 4 కూడా అంటే 3 ఒకే ప్యాటర్న్ని ఫాలో అవుతుంది, ఒకటి మాత్రం ప్యాటర్న్ని ఫాలో కాదు. అది ఏది అని మనకు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇవన్నీ క్వశ్చన్స్ కూడా మీరు చేయాలంటే అన్నీ కూడా మీకు రావాల్సి అనేది ఉంటుంది. అంటే ఏ నుంచి జెడ్ 14 15 14 20. ఇది చూడండి 12 15 13 16. చూడండి 9 12 జే 10 13 జే 10 13 కే 11 14. ఓకేనా, చూడండి ఇప్పుడు ఏమేమి వచ్చింది ఫ్రెండ్స్, ఇక్కడ 11 14 3, ఇక్కడ కూడా 3. ఈ రెండిట్లో కూడా మనకు 3 డిఫరెన్స్ వస్తుంది. ఓకేనా, 3 వస్తుంది ఇక్కడ చూడండి 10 13, ఇక్కడ 3 9 + 12, ఇక్కడ కూడా 3 వస్తుంది. ఇక్కడ చూడండి 12 15 15 13 16, ఇక్కడ కూడా 3 వస్తుంది. కానీ ఇక్కడ చూడండి 14 20, ఇక్కడ 6, ఇక్కడ 1. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా అనేది మీరు క్వశ్చన్స్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఓకే,
ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా షేర్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, మీ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతుండే మన వీడియోని అనేది షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఉంటేనే ఫ్రెండ్స్ నేను ఇంకా వీడియోస్ ఇంకా వేరే స్టెప్స్ తీసుకోవడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, మీ సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఫ్రెండ్స్. మీకోసం నేను ఖచ్చితంగా చాలా క్వశ్చన్స్ అనేది మీకోసం తెస్తాను. ఇప్పుడు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2025-26 ఉంది కదా, అప్పుడు అది చూడండి. మీరు ఈ రీజనింగ్ నుంచి అయితే 30 క్వశ్చన్స్ చేస్తారు ఫ్రెండ్స్ మీరు. ఓకేనా, నేను చెప్తున్న అవన్నీ కూడా మీరు ఫాలో అయితే మొత్తం కూడా నేను ఎస్ఎస్సి సిజిఎల్ నుంచి గ్రూప్ డి అండ్ ఎంటీఎస్ వరకు ఉన్న అన్ని రీజనింగ్ క్వశ్చన్స్ నేను చెప్తాను మీకు. ఓకేనా, ఏ కొత్త ప్యాటర్న్ వచ్చినా మన వీడియోలు అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఏదో పాత ఓల్డ్ మీకు ఆల్మోస్ట్ వచ్చేస్తుంది. మీకు మధ్యన ట్రెండింగ్ క్వశ్చన్స్ మీకు కావాలా, ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్స్ మీకు కావాలా, అలాంటి క్వశ్చన్స్ మన వీడియోలో మన ఛానల్లో ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా, మీరు చూడండి అన్నీ కూడా. మనం దాదాపుగా ఎన్టీపీసీ గురించి ఒక 15 నుంచి 16 వీడియోలు కొద్దిగా హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల నేను చేయలేకపోయినా. ఓకేనా, కాబట్టి ఇప్పుడు నుంచి మళ్ళీ కూడా మనం స్టార్ట్ చేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, చూడండి. ఇక ఇప్పుడు సేమే కదా, ఈ క్వశ్చన్ సేమే ఉంది కాబట్టి మీరు ఈ క్వశ్చన్ని మీరు హోంవర్క్ చేస్తున్నాను, హోంవర్క్ చేయండి ఖచ్చితంగా. ఓకేనా, చూడండి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. చూడండి ఈ క్వశ్చన్ చూడండి. JKLM P and Q are each scored different marks. అంటే ఈ ఆరుగురు ఉన్నారు కదా, ఈ ఆరుగురు కూడా డిఫరెంట్ స్కోర్ అనేది చేశారు. ఓన్లీ 2 people హ్యావ్ స్కోర్డ్ బిట్వీన్ P and K. ఓకేనా, ఈ P and K మధ్య ఇద్దరి మధ్యనే ఉంటారు. అంటే 6 members కదా, 6 members ఇక్కడ రాసుకోండి. 1 2 3 4 5 6. ఓకేనా, ఇక్కడ 6 రాసుకోండి. 1 2 3 4 5 6. ఏమన్నాడు, P and K మధ్య ఎంతమంది కూర్చుంటారు అంటే, ఓకే, P and K మధ్య ఇద్దరు ఉంటారు. ఓకేనా, ఓన్లీ 3 people హ్యావ్ స్కోర్డ్ బిట్వీన్ M and P. ఓకేనా, ఓన్లీ 1 person స్కోర్డ్ మోర్ దాన్ P అన్నాడు ఇక్కడ. ఓకేనా, చూడండి. ఓన్లీ 2 people హ్యావ్ స్కోర్డ్ బిట్వీన్ P and K అని చెప్పిండు. తర్వాతకి వెళ్ళి ఓన్లీ 1 person హ్యావ్ స్కోర్డ్ మోర్ దాన్ M. అంటే ఒక్కడే M కంటే ఎక్కువ మార్కులు సాధిస్తాడు. అంటే ఎంకి ఖచ్చితంగా సెకండ్ వాడు అయితే ఉంటాడు. అంటే ఇప్పుడు 10 మంది, ఒక 6 మంది ఉన్నారు ఫ్రెండ్స్. 6 మందిలో నాకు ఒక సెకండ్ హైయెస్ట్ మార్క్స్ వచ్చినాయి. సెకండ్ హైయెస్ట్ మార్క్స్ అనేది సెకండ్ ప్లేస్ కదా, కాబట్టి M ఈజ్ ద సెకండ్ ప్లేస్. ఓన్లీ 3 people హ్యావ్ స్కోర్డ్ బిట్వీన్ M and P. ఇప్పుడు Mకి Pకి ఎంతమంది కూర్చుంటారు, 3 కూర్చుంటారు. 3 1 2 3 కదా, 1 2 3. అయితే P అనేవాడు ఖచ్చితంగా ఇక్కడ వేస్తాడు, ఇక్కడ 6th ప్లేస్లో వస్తాడు. అంటే P and K మధ్య ఎంతమంది ఉన్నారు, ఇద్దరు. 1 2, ఇక్కడ K. మీరు ఖచ్చితంగా హోంవర్క్ క్వశ్చన్ యొక్క ఆన్సర్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకే, Q హ్యాస్ స్కోర్డ్ మోర్ దాన్ L. Q అనేవాడు, ఓకేనా, Q అనేవాడు మోర్ దాన్ స్కోర్ ఆఫ్ L అని చెప్పండి. ఓకేనా, Q కంటే పైన ఉంటాడు, ఓల్ ఉంటాడు, L ఉంటాడు. ఓకేనా, Q and L. Q హ్యాస్, ఓకే, బట్ లెస్ దాన్ J అన్నాడు. ఎవడు J కంటే తక్కువ ఉంటాడు, Q అనేవాడు తక్కువ ఉంటాడు. ఇక్కడ బట్ అన్నాడు, అండ్ బట్ వస్తే ఇక్కడ ఫస్ట్ పర్సన్కి మనం తీసుకుంటాం ఫ్రెండ్స్. అది సిట్టింగ్ అరేంజ్మెంట్ అయినా సరే, ఇట్లా మనం ఏమంటారు, స్కోర్డ్ పెద్దోడు చిన్నోడు ఎన్ని మార్కులు వచ్చినాయి అలాంటి క్వశ్చన్స్లో బట్ అండ్ వస్తే మాత్రం మనం ఫస్ట్ ఆప్షన్ని మనం ఫస్ట్ దాన్ని చూసుకుంటాం. ఇక్కడ Q ఉంది కదా, J తర్వాత Q అనేవాడు కూర్చుంటాడు. జే, ఓకేనా, J లెస్ దాన్ మార్క్స్ ఉంటాయి అన్నమాట Qకి. అయితే ఫస్ట్ ఇక్కడ మనకు 3 ఇక్కడ ఖాళీ ఉన్నాయి, ఇక్కడ J వస్తాడు. 4th ప్లేస్లో నాకు Q వస్తాడు. తర్వాత 5th ప్లేస్లో L అనేవాడు వస్తాడు. ఏమన్నాడు, హౌ మెనీ పీపుల్స్ హ్యావ్ స్కోర్డ్ లెస్ దాన్ L అన్నాడు. ఒకడే. ఓకేనా, ఒకడే. కాబట్టి ఇక్కడ మీరు ఆప్షన్ కూడా రాసుకోండి. ఆప్షన్ A 1, ఆప్షన్ B 2. ఇక్కడ మీకు తెలుగులో ఉన్నాయి కూడా. తెలుగులో అంటే ఆప్షన్ B ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ B ఈజ్ ద రైట్ ఆన్సర్. దీనికి మనం పెట్టలేదు ఫ్రెండ్స్. ఓకే, ఆప్షన్ అనేది పెట్టలేదు. ఆప్షన్ B ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఒక్కడే కాబట్టి ఒక్కడే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. ఏ స్టాండ్ ఫర్. ఓకేనా, ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఆర్ఆర్బీ గ్రూప్ డీలో 1 నుంచి 2 క్వశ్చన్లు అడగడం జరిగింది. ఏ స్టాండ్ ఫర్ ప్లస్, ఇక్కడ రాసుకోండి. ఏ స్టాండ్ ఫర్ ప్లస్, B స్టాండ్ ఫర్ మైనస్, C స్టాండ్ ఫర్ మల్టిప్లికేషన్, D స్టాండ్ ఫర్ డివైడ్. C స్టాండ్ ఫర్ ఏమన్నాడు, C స్టాండ్ ఫర్ ఇక్కడ రాసుకోండి 8 into 7. B స్టాండ్ ఫర్ మైనస్ 24. D స్టాండ్ ఫర్ డివైడ్ బై 8. ఏ స్టాండ్ ఫర్ ప్లస్ 5. ఇప్పుడు దీన్ని మనం బోర్డ్ మాస్టర్లో మనం చేయాలి. ఓకేనా, చూడండి. ఫస్ట్ డివైడ్ చేస్తాం. 24/8 అంటే ఎంత వస్తుంది, 3 వస్తుంది. 8 into 7 మైనస్ 3 ప్లస్ 5. ఓకేనా, 8 వల్ల 56 మైనస్ 3 ప్లస్ 5. 53 ప్లస్ 5 ఎంత, 58. 58 రైట్ ఆన్సర్.
థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మోక్ టెస్ట్ అనేది మీరు ఖచ్చితంగా రాయండి ఫ్రెండ్స్. మోక్ టెస్ట్ రాస్తే మీకు ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.